హెల్త్ అండ్ మోర్కు తిరిగి స్వాగతం. నేటి ఆధునిక ప్రపంచంలో బిజీ లైఫ్, ఒత్తిళ్లు, ఒడిదుడుకులు ఇలాంటి వాటి సమస్యలతో దాదాపు 90% మంది ప్రజలు నిద్రలేమికి గురవుతున్నారు. నేటి నిద్రలేమే రేపటి జబ్బుల దిబ్బ అని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మనకు చాలా చిన్న సమస్యగా కనిపిస్తున్న ఈ నిద్రలేమి ఫ్యూచర్లో గుండె జబ్బు, డయాబెటీస్, మెమరీ లాస్, యాంగ్జైటీ వంటి వాటికి దారితీస్తుంది. అయితే వీటి నుంచి విముక్తి పొందడానికి కొన్ని ప్రాథమిక నియమాలను మీరు తెలుసుకోవాలి. అవి: ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవటం, పగటిపూట నిద్రపోకూడదు, ఆహారం కొంచెం తక్కువగానే తీసుకోవాలి కానీ మరీ ఎక్కువ అసలు తీసుకోకూడదు, కాఫీ టీలను తగ్గించాలి, అలాగే పడుకునే ముందర పుల్లటి పళ్లను తినకూడదు, గోరువెచ్చటి పాలు ఒక గ్లాసు తీసుకోవడం వలన దానిలో ఉండే ట్రిప్టోఫాన్ మంచి నిద్రను కలుగజేయడానికి సహకరిస్తుంది. పడుకోవడానికి అరగంట ముందు నుంచే సాధ్యమైనంత వరకు ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లను దూరంగా ఉంచాలి. పడక గదిని లేదా పడక మంచాన్ని అందంగా, ఒద్దికగా, కూల్ కలర్స్తో ఉంచితే మంచిది. గదిలోకి తగినంత గాలి వచ్చే విధంగా చూసుకోవాలి. తద్వారా మంచి ఆక్సిజన్ అందుతుంది. గది దగ్గరలో పెద్ద పెద్ద శబ్దాలు, టీవీ సౌండ్స్ లేకుండా చూసుకోవాలి. పడక గది మీ పర్సనల్ రూమ్. దీనిలో మరి ఏ ఇతర సామాగ్రి లేకుండా చూసుకుంటే మంచిది. ఇక నేను చెప్పబోయే ఈ 2 టిప్స్ని తప్పక పాటించండి. నెంబర్ 1, నిద్ర అనేది ఒక మానసిక పరిస్థితికి సంబంధించినది. అంటే నిద్ర ఒక టెంపరరీ డెత్ అని మీకు తెలుసా? మీరు ఇంటెన్సివ్గా ఏ విషయాన్ని గురించి అయినా ఆలోచిస్తున్నంతసేపు మీకు నిద్ర పట్టదు. అదే విషయాన్ని తేలికగా తీసుకొని రేపటికి పోస్ట్పోన్ చేయండి. అప్పుడు నిద్ర హాయిగా తనంతటదే వస్తుంది. నెంబర్ 2, నిద్రించే సమయానికి 5 నిమిషాల ముందు ఊపిరితిత్తుల నిండా మెల్లగా గాలిని తీసుకొని మెల్లగా వదలండి. ఇలా కనీసం 10 సార్లు చేయండి. ఆవలింతలు స్టార్ట్ అవుతాయి. ఇక తలను పక్కకు పెట్టి మెల్లిగా నిద్రలోకి జారుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడండి. హ్యాపీ స్లీప్ టు ఆల్ ద వ్యూవర్స్.